హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాల గురించి మాట్లాడదాం సార్. మొన్న ప్రధానమంత్రి మోదీ వచ్చారు, అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేశారు. సో మద్యం కుంభకోణం, మద్యం వ్యవహారం పైన రోజుకు అరెస్టులు చూస్తున్నాం. 1 year అవుతోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ వీక్కి 1 year అవుతోంది. సో ఈ 1 year పాలన పైన ఫస్ట్ మాట్లాడదాం. ఎలా అనిపించింది 1 year రూల్? 1 year రూల్ అంటే చెప్పాలంటే ఇంత ఫాస్ట్గా ఫెయిల్యూర్ మూట కట్టుకుంటుంది గవర్నమెంట్ అని ప్రజలైతే అనుకోలేదు. అలా అనుకుని ఉంటే అంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఇచ్చిండేవారు కాదు. బట్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఫ్రంట్స్. సో ఒక్కటి కూడా మేము ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగాము. పెన్షన్స్ ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి 6 monthsకి ఒకసారి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది పెంచుతుంటారు. అఫ్ కోర్స్ అది కూడా ఫెయిలే. సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ 6 months ఆన్ టైం చేస్తుంటారు. బట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికి 5 DAలు ఇవ్వకుండా ఫెయిల్యూర్లు, అంటే అనౌన్స్మెంట్సే, నాట్ డెలివరీ. ఓకే, అది కూడా ఫెయిల్యూరే. అట్లా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్గా, ఇన్ఫ్లేషన్ బేస్డ్గా జీతాలు పెరిగినట్టు పెన్షన్లు పెరుగుతాయి. అట్లా పెన్షన్స్కి వీళ్ళు చెప్పారు, దాన్ని పెంచారు. సో అది వారు ఇచ్చిన 6లో సూపర్ 6లో లేదు కదా. సో పెన్షన్స్ పెంచడం అనేది డెఫినెట్లీ వెల్కమింగ్ చర్య. బికాస్ దే ఆర్ ఆల్ నాట్ ఏబుల్ బాడీడ్, దే ఆర్ ఆల్ ఓల్డ్ ఏజ్ అండ్ అదర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, కాబట్టి దే డిజర్వ్. అండ్ అది ఓకే. బట్ అది గవర్నమెంట్ సక్సెస్ ఎట్లా అవుతుంది? సో వాళ్ళు చాలా హైప్ క్రియేట్ చేసి ఇచ్చాము మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్వేచ్ఛ అది ఎలా చెప్పుకోవాలి మరి? అంటే అదేదో నొప్పి తెలియకుండా తీసేస్తారంటారు కదా, అట్లా సైలెంట్ కిల్లింగ్ లాగా చేసేస్తా ఉన్నారు ఎంతమందిని. అంటే గత గవర్నమెంట్లో ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు టూ మచ్ ఆఫ్ హంగామా, హడావుడి, మీడియా ఇలా ఎక్కువ మందిని పంపడం, రాత్రిపూట పగలని ఇట్లా రకరకాలు చేసి ఏదో జరిగిపోతుంది అనేటువంటిది ఒక భయానికి గురి చేయడం అనేది జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళు గమనించే లోపే వేసేయడం అన్నట్టుగా జరుగుతూ ఉంది. సో దాంతో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది కదా. ఇంకా డిఫరెంట్ ఏంటంటే ఆఫీసర్స్, ఇంతమంది ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అరెస్ట్ అవడం, జైల్లో ఉండడం, బెయిల్స్ రాకపోవడం చాలా ఆశ్చర్యకరంగా, సస్పెండ్ అవడం. గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇలా జరిగిందని అనుకోవడం లేదు. అప్పుడే కొన్ని కేసెస్ వచ్చిన సందర్భంలో ఒకరిద్దరు ఆఫీసర్స్, అది కూడా ఏది సిబిఐ అలా వెళ్ళినట్టు. బట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, అది కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా, ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్సెస్ లేకుండా కుకప్ చేసి ఒక హంటింగ్ యాక్టివిటీ లాగా జరుగుతుంది. మరి దాన్ని స్వేచ్ఛ జనం అనుకుంటే మనం ఆఫీసర్లంతా గత ప్రభుత్వంలో జనాలకు స్వేచ్ఛ లేకుండా చేశారు. స్వేచ్ఛగా వాళ్ళు మాత్రం దోపిడీ చేసుకున్నారు, వేరే వాళ్ళ హక్కులను హరించేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండొచ్చు, బట్ మేము శిక్షిస్తున్నాం చట్టపరంగానే అని ప్రభుత్వం చెప్తున్నమాట. అంటే తప్పు చేసిన వారిని శిక్షించాలి, దానికి ఎవరు కూడా అడ్డుపడేది ఏం లేదు, ఆరోపించేది కూడా ఏం లేదు. కానీ అసలు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ, దానికి ప్రాపర్ ఆధారాలు కానీ లేకుండా కక్ష కట్టినట్టుగా చేయడం, అసలు ఆఫీసర్స్లోని వర్గాలుగా విభజించడం, వాళ్ళు కూడా పాలిటిక్స్ చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం. సో అంటే నవేడేస్ ఏమైపోయిందంటే, ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ మై జూనియర్ ఆఫీసర్స్, ఎట్లా అంటే సార్ పలకరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు సార్ అనే మాటలు వినిపిస్తున్నాయి కొన్ని. అంటే ఈ వైపు నుండే వాళ్ళు పలకరించుకోవటం లేదు, ఆ వైపు ఆ రకమైన స్ప్లిట్ తీసుకొచ్చింది గవర్నమెంట్ యాక్షన్స్ వల్ల. సో ఏదో కొంతమంది ఇటు సింపథైజింగ్ అటు సింపథైజింగ్ ఉంటున్నారు అనేది ఒక అభియోగం గతంలో ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఆల్మోస్ట్ మేము ఈ పక్క, మేము ఆ పక్క అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది అనేది ఐఎమ్ హియరింగ్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నో స్వేచ్ఛ, అదే మరి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు కాదు సార్, జత్వానీ కేసులో ఒక 65 మంది ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇది ప్రాపర్గా జరగలేదా ఇన్వెస్టిగేషన్ కావచ్చు, కేసు కావచ్చు? అసలు హూ ఈస్ దట్ లేడీ అండి? ఐ డు నాట్ అండర్స్టాండ్.
సో అంటే అసలు ఆవిడెవరో, ఆమెకి ఏం జరిగిందో, అంటే వాట్ వే ఇంటెలిజెన్స్ డీజీపీ కెన్ హ్యాండిల్ ఎన్ ఇండివిజువల్ కేస్. సో ఇప్పుడు పలానా లోపల వేయండి అది ఇదని ఆయన ఆర్డర్స్ ఇస్తాడా? ఎంతమంది అంటే ఇప్పుడు ఎస్హెచ్ఓ దగ్గర నుంచి, వేర్ ఇస్ ఎస్హెచ్ఓ, సమ్ టైమ్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ సమ్ టైమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిపెండింగ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ పోలీస్ స్టేషన్. వేర్ ఇస్ డీజీపీ? అసలు అలాంటి ఒక సాధారణ సబ్జెక్ట్లో డీజీపీ ఇంటెలిజెన్స్, దట్టు ఈజ్ నాట్ లా అండ్ ఆర్డర్ డీజీపీ, అండ్ ఈజ్ నాట్ ఈవెన్ ఐజీ లా అండ్ ఆర్డర్, ఈజ్ నాట్ ఏ డిఐజీ లా అండ్ ఆర్డర్, దెర్ ఇస్ ఎన్ ఎస్పీ లా అండ్ ఆర్డర్. వీళ్ళెవరికి సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీకి ఏం సంబంధం ఉంటుంది? అలాగా వాళ్ళని ఇన్ఫ్లిక్ట్ చేయడం అనేది ఎంతవరకు అంటారా? అది డెఫినెట్గా ఇట్స్ ఇప్పుడు మొరల్, ఆఫీసర్స్ మొరల్ దెబ్బతింటుంది. చాలా మందిని పనిష్ చేస్తున్నారు సంబంధం లేకుండా. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. అసలు ఈవెన్ సరే ఓకే, లాస్ట్ గవర్నమెంట్లో కొంతమంది ఆఫీసర్స్ సీఎంఓలో ఉన్నారు. సీఎంఓలో ఉన్నారు అని అంటే ఇప్పుడు ఎఫిషియన్సీని బట్టి తీసుకోవచ్చు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ని బట్టి తీసుకోవచ్చు. సీఎంఓలు ఉన్నంత మాత్రాన వాళ్ళు పార్టీ అనడానికి లేదు. సరే ఓకే అనుకుందాం, వాళ్ళు ఆ పక్క ఆ ధోరణిలో ఉన్నారు అనుకుందాం. అలా లేనటువంటి వాళ్ళు ఎందుకు పనిష్ చేస్తున్నారు? ఎవరు ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి చాలా మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా లూప్ లైన్లో పెట్టి సంవత్సరాల తరబడి పెట్టి, కొంతమంది జూనియర్ ఆఫీసర్స్కి అయితే కలెక్టర్స్ ఇవ్వకుండా, ఇంకా ఇప్పటి వరకు కూడా అంటే 10 years సర్వీస్ వచ్చిన తర్వాత కూడా కలెక్టర్స్ ఇవ్వకుండా, దే ఆర్ బికమింగ్ సెక్రటరీస్ వితౌట్ ఈవెన్ బీయింగ్ వర్కింగ్ సర్వింగ్ యాజ్ ఎ కలెక్టర్. సో అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు చూడలేదు. ఒక కెరీర్ ప్లానింగ్ ఉండేది, ప్రతి ఆఫీసర్కి ఒక ఎక్స్పోజర్ ఇచ్చేవారు. ఫీల్డ్లో ఒక రూరల్ డెవలప్మెంట్లో ఒక ఎక్స్పోజర్, అర్బన్లో ఒక ఎక్స్పోజర్, అలాగే రెవెన్యూ జాయింట్ కలెక్టర్ అట్లా ఒక సిస్టమేటిక్ కెరియర్ ఉండేది ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు అట్లా లేదు. అసలు ఉన్నటువంటి సీనియర్స్ కూడా ఎందుకు మరి ఇట్లా ఒక వర్గాలుగా అయిపోయిందో చాలా బాధాకరమైన విషయం. ముఠాలుగా అయిపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళ మొరల్ దెబ్బతింటుంది, రెండు వీఆర్ లూజింగ్ ది హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎఫిషియన్సీ, క్వాలిటీ రిసోర్స్ మనం పోగొట్టుకుంటున్నాం. సో అవుట్పుట్ పోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ అమరావతి. గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. మేము వచ్చిన తర్వాత దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాం. దానికి 30,000 కోట్ల రూపాయలకు పైగా టెండర్లు పిలిచాం. అమరావతిని మళ్ళీ నిర్మించబోతున్నాం. ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన. 1 yearలో చేసిన అచీవ్మెంట్గా దాన్ని చూడలేరా మీరు? అది ఎలక్షన్ ప్రామిస్ కూడా కదా కూటమి. యా, దట్స్ ఫైన్. బట్ అక్కడ ఏం జరిగింది? గతంలో వచ్చారు ఆయన మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళారు పిఎం గారు. ఇంకా అక్కడ మట్టి కొట్టుకుని నోట్లో మట్టి కొట్టడం తప్ప ఇంతవరకు అక్కడ ఏమి జరగలేదు. ఇప్పుడు దానికి ఒక పెద్ద హైప్, దానికి ఒక ఈవెంట్. ఇప్పుడు నేను ఈ అమరావతి కోసం వచ్చిన డబ్బును లేకపోతే వేరే డబ్బును నేను వెల్ఫేర్కి ఇవ్వలేను అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు. కానీ ఇలాంటి ఈవెంట్స్కి hundreds of crores స్పెండ్ చేస్తారు. అసలు దేనికోసం ఆ ఈవెంట్ ఎందుకు స్పెండ్ చేశారు? అసలు అక్కడ ఒక ఫౌండేషన్ లేదు, ఒక ఇనాగ్రేషన్ లేదు. ప్యూర్లీ ప్రైమ్ మినిస్టర్ పిలిచి ఒక మీటింగ్ పెట్టి, అంటే వాళ్ళకి మధ్య కావాల్సినటువంటి అనుసంధానం కోసమో మెప్పుల కోసమో చేసుకునే తప్ప, ఆ మీటింగ్లో కూడా ఓన్లీ ఫ్లాటరీ, ఒకరినొకరు పొగడుకోవడం తప్ప రాష్ట్రం గురించి అడిగింది ఎవరు లేరు. అడగలేదు అని చెప్పలేదు. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీల గురించి లేదు, రాష్ట్ర ప్రగతి గురించి లేదు. వాళ్ళు చేసింది ఏంటి? అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అసలు దే ఆర్ సపోజ్ టు రిలీజ్ ఫండ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాపిటల్ కదా. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మరి ఇంత చక్కని అనుసంధానం, సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వారిని అడగాలి కదా. సో దట్ ఈస్ అంటే మినిమం ఎక్స్పెక్టెడ్ బీయింగ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. వాళ్ళు అసలు సీఎం అడిగింది లేదు, పొగట్టం తప్ప, మినిస్టర్స్ అడిగింది లేదు, పొగట్టం తప్ప. సో అది అక్కడికి వెళ్ళినప్పుడు పొగుడుతారు, మైక్లో పొగుడుతారు. బట్ రాష్ట్రంగా ఏం చేశారు? సరే పొగిడితే పొగిడారు. కొంత అప్పులు అయితే తెచ్చారు కదా, పనులు అయితే టెండర్లు పిలిచారు కదా, అగ్రిమెంట్స్ అయ్యాయి కదా, పనులు మొదలవుతున్నాయి కదా. అప్పులు ఇవ్వడం కాదుగా వాళ్ళ బాధ్యత, నిధులు సమకూర్చి పంపించాల్సింది కదా బాధ్యత. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ అండి. సో జనరల్గా వరల్డ్ బ్యాంక్ లోన్ దేనికి తీసుకుంటారంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకుంటారు.
పవర్టీ రిడక్షన్ తీసుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల కల్పన కోసం తీసుకుంటారు, అలాగే వైబిలిటీ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే విచ్ గవర్నమెంట్ కాన్ డూ అలాంటివి తీసుకుంటారు. ఇక్కడ క్యాపిటల్ నిర్మాణానికి బ్యాంకులో వరల్డ్ బ్యాంక్లోనే ఏంటి క్యాపిటల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన ఉంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంది కదా. కరెక్టే, బట్ అది ఒక జస్ట్ వన్ ఏరియా. ఇది లార్జర్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఏపీ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉండేది, అంటే అక్రాస్ ది స్టేట్ అన్లింక్డ్ ఏరియాస్ అన్నింటిని కూడా లింక్ చేసే విధంగా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, సో అట్లా అంటే విచ్ కెన్ జనరేట్ ఎంప్లాయ్మెంట్, సో ఆ ఏరియా డెవలప్మెంట్ ఇవన్నీ. ఇది జస్ట్ వన్ పర్టికులర్ టౌన్ ఆర్ సిటీ కన్స్ట్రక్షన్ అనేటువంటిది. అక్కడ రోడ్లు, డ్రైన్లు. సరే, వాళ్ళు ఇవ్వడానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, నామ్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయ్యే ఇస్తారు కదా సార్ వరల్డ్ బ్యాంక్ కూడా. హడ్కో అయినా అలా ఇస్తారు. సో వాళ్ళు కన్విన్స్ అయ్యారు, ఇస్తున్నారు ఇప్పుడు. నేను అనేది ఏంటంటే కన్విన్స్ అవ్వకుండా ఇచ్చారని కాదు, బట్ అలాంటి లోన్స్ తీసుకునేది లార్జర్ ఇంట్రెస్ట్, లార్జర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. అక్కడ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి లార్జర్ ఇంట్రెస్ట్ అనేది కదా ప్రభుత్వం ఎజెండా. అది వాళ్ళకి పొలిటికల్గా, బట్ పబ్లిక్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఆర్ 5 crores ఆఫ్ పీపుల్. ఇప్పుడు అమరావతి అంతా కలిపితే 1,00,000 మంది కూడా లేరు కదా అక్కడ, లేరు, నాట్ ఈవెన్ ఎ ల్యాక్. అంటే ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ ఎ మున్సిపల్ దిస్ వన్, అప్పుడు 1,00,000 మంది లేరు. సో అంత పాపులేషన్ లేదు. ఆ విలేజెస్ అన్ని కలిపి ఇప్పుడు అక్కడున్న మొత్తం మండలం అంతా కలిపితే అప్పుడు ఇట్ విల్ యాడ్. కానీ ఒక సిటీ నిర్మాణం అనేది ఫైన్, దానికి 2,000 acres 2,500 acres కోర్ క్యాపిటల్ కడతారు. బట్ అది ఇట్స్ జస్ట్ వన్ యాక్టివిటీ. దానికోసం మనకున్న రాష్ట్రానికి ఉన్న వెసులుబాటు అంతా కూడా వాడేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మొత్తం రాష్ట్ర డెవలప్మెంట్ కోసం తేవాల్సిన అప్పులో తేవాల్సిన డబ్బులు, దట్స్ మై పాయింట్. బట్ ఒక క్యాపిటల్ కట్టాలనేటువంటిది కూడా మ్యాండేటే, డెఫినెట్గా కావాలి కదా ఒక స్టేట్కి. కాకపోతే దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. అంటే వేల ఎకరాలు తీసుకుని ఎక్కడ కూడా మనం ఎక్కడన్నా అంటే సముద్రంలో కాకిరెట్టలాగా ఎక్కడో ఒక చిన్న పాయింట్ డెవలప్ చేసి ఇప్పుడు 50,000 అన్నారు, మళ్ళీ ఇంకో 40,000 అంటున్నారు మళ్ళీ. మరి అంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకుని ఏం చేయాలి? ఇప్పుడు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే క్వాలిటీ భూమి మనం తయారు చేయాలంటే, వేరే ఒక స్టేట్లో ప్రాజెక్ట్ కట్టాలంటే, వేరే ప్రాంతంలో అంత భూమిని సాగులో తీసుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. అక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఇప్పుడు ఆ 50,000 ఎకరాలు ఏదైతే లాస్ట్ 10 years నుంచి ఆగిపోయిందో, ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్ అంటాను. కరెక్ట్, ఇట్స్ వేస్ట్ టు ది ఎకానమీ. వై? బికాస్ అక్కడ పండే పంటలన్నీ వచ్చిన ఉత్పత్తి అంతా కూడా ఎంతో మంది ప్రజలకు వెళ్ళి ఉండేది. అది సర్క్యులేషన్లో ఎకానమీలో కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉండేది, స్టేట్ వెల్త్ ఉండేది, అక్కడ ఉన్న పీపుల్కి వెల్త్ ఉండేది, ఓవరాల్గా నేషన్కి వెల్త్ అయ్యి ఉండేది. దాని బదులు అది ఆపేయడం వల్ల అక్కడ జంగిల్ వచ్చేసింది. ఆ జంగిల్ క్లియర్ చేయడానికే hundreds of crores కావాలి ఈరోజు. సో ఏంటంటే ఇప్పుడు విజనరీస్ ఇలా విజన్ లేకుండా పనిచేస్తూ ఉంటారు. విజన్ లేకుండా పనిచేస్తున్నారు. దట్స్ వాట్. సో ఇప్పుడు చేసిన పని మళ్ళీ చేయడం. ఇప్పుడు పంటలు పండే భూమిని అన్యాయంగా పండని కూడా ఆపటం ఒక ఎత్తు అయితే, అక్కడ మొలిచినటువంటి తుమ్మలు, బుషెస్ ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు వీటన్ని క్లియర్ చేయడానికి తిరిగి వెచ్చించడం. క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ మనీ. దట్స్ వాట్ ఐ సే. సో అందుకే గవర్నమెంట్ చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉంటే అమరావతి పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతి పైన విష ప్రచారం చేస్తున్నారు లాంటి మాటలు వింటున్నాం. అమరావతి గురించి చర్చించాల్సిన అవసరమే లేదా అసలు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒకటి క్యాపిటల్ అయితే కావాలండి, క్యాపిటల్ కావాల్సింది. సో క్యాపిటల్, కోర్ క్యాపిటల్ అని వారు ఒక ప్లాన్ తయారు చేశారు. సో దాని ప్రకారంగా అది కట్టుకుని వెళ్ళిపోవడం, అది ఒక రొటీన్ యాక్టివిటీలో భాగం. దానికి అంత హైప్ క్రియేట్ చేసుకుని, అంటే ఇంకేంటంటే వేరే పనులు ఏమీ చేయడం లేదు, వేరే పనులు చేయడం లేదని అడిగితే సమాధానం లేదు వీళ్ళ దగ్గర. సో డైవర్ట్ చేయాలి, ప్రజలు ఆలోచన డైవర్ట్ చేయాలి, వాళ్ళకున్నటువంటి మీడియాను కూడా ఉపయోగించుకుని ఏదో ఒక హైప్ క్రియేట్ చేయడం, పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడం, ఇది చేస్తున్నా అది చేస్తున్నా హంగామా చేయడం, ఈవెంట్స్ చేసుకుని కూర్చోవడం. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఒక సామాన్య మనిషికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఆ రాష్ట్రంలో జీవించే ప్రజలకు కానీ ఏం ఒరిగింది? వాళ్ళ జీవితాల్లో మార్పుకి ఏ రకమైనటువంటి అడుగు పడింది? అదేం లేవు కదా. నువ్వు అమరావతి కడితే అది ఒక టౌన్ నిర్మాణం చేస్తున్నావు, ఓకే ఫైన్, ఇట్స్ రిక్వైర్డ్, చేయండి, నార్మల్ కోర్సులో చేయండి. అదే కాదు కదా, దట్స్ జీవితం అంటే అదే కాదు కదా. 5 సంవత్సరాల లైఫ్ అంటే అమరావతి కట్టడం కాదు కదా. అది ఒక భాగం. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నమాట, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నమాట, లోకేష్ గారు మాట్లాడుతున్నమాట.
కరెక్టే, కానీ మరి ఏది ఎక్కడొచ్చినాయి? వారు చెప్తా ఉన్నారు కాగితాలు, అంతకుముందు కూడా చెప్పారు కదా ఆయన. గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో మీటింగ్స్ పెట్టి ప్రతిసారి 30,000, 40,000, 50,000, లక్ష వాళ్ళు వేసిన లెక్కలు అయితే 5-6 లక్షల కోట్లు వచ్చేసినాయి మరి. బట్ 5-6 లక్షలు 5-6 వేలు కూడా రాలేదుగా. సో 1 or 2 ఇండస్ట్రీస్ తప్ప వారు చెప్పినంత హైప్ అయితే లేదు కదా. బట్ రాష్ట్రానికి ఒక ఇమేజ్ ఉండాలండి. సో మీ అబ్జర్వేషన్ సార్, బ్యూరోక్రాట్గా పనిచేస్తారు మీరు, రాష్ట్రం వైపు ఇండస్ట్రీస్ వస్తున్న వాతావరణం కానీ, రాష్ట్రం వైపు పెట్టుబడులు వస్తున్న వాతావరణం కానీ కనిపించట్లేదా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కనిపించట్లేదా? ఒక ఇమేజ్ అనేటువంటిది అవసరం. సో ఎవరైనా పెట్టుబడులకు వచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీ చూసుకుంటారు, కంటిన్యూటీ కూడా చూసుకుంటారు. సో ఆ రకమైన ఇమేజ్ ఈరోజు ఏపీ కోల్పోతుంది. అంటే రేపేమవుద్దో, రేపు ఎడుదారి తీస్తుందో అనేటువంటి ఒక భయాందోళన పరిస్థితుల్లోకి రాష్ట్రంలో జరిగే పరిపాలన దారితీస్తుంది. సో దానివల్ల ధైర్యంగా మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, మాకు ఇచ్చినటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి, ఫుల్ఫిల్ అవుతాయి ఎవరున్నా అనేటువంటి భరోసా లేదు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలో మేము చేసిన అచీవ్మెంట్ ఇది అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం కేంద్రం నుంచి, ప్రైవేటీకరణ కాకుండా ఆపామనేది కూడా ప్రభుత్వం చెప్తున్నమాట. యాక్చువల్గా ఆ 10,000 crores దేనికి అనేది గౌరవ స్టీల్ మినిస్టర్, ఐ థింక్ కుమారస్వామి గారు అనుకుంటా, వారు చెప్పారు. ఏమని చెప్పారంటే ఆల్రెడీ ప్లాంట్ కోసం చేసిన లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ రీపేమెంట్స్, డెట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఐ థింక్ రీస్ట్రక్చరింగ్ సమ్ వర్డ్ బుకిష్ అడ్జస్ట్మెంట్ అంతేనా కోసం అని చెప్పి వాడుతున్నామని ఆయన స్పష్టంగా చెప్పారు. అది ఇప్పుడు కొన్ని నెలలుగా ప్రాపర్గా జీతాలు ఇవ్వనటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం కాదు, లేకపోతే వాళ్ళు కెపాసిటీ పెంచి ప్రొడక్టివిటీ పెంచడానికి తీసుకున్నది కూడా కాదు, మార్కెటింగ్ కోసం కూడా కాదు, సెల్ఫ్ సస్టైన్ అయ్యే దానికోసం ఏమీ లేదు, అందులో ఏమీ లేదు. కేవలం రేపు ఈ కంపెనీని అమ్మాలి అని అంటే నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద హిందూలో కూడా వచ్చింది, జపనీస్ కంపెనీతో వీళ్ళేదో టైప్ అయితే ఇంత లోన్ ఉన్నప్పుడు మేము తీసుకోవడానికి ముందుకు రాము అని అంటే డెట్స్ క్లియర్ చేసి ప్రాపర్గా అమ్మడానికి, అంటే డ్రెస్ చేసి మంచిగా ఉన్న రిపేర్స్ అన్ని చేసేసి కలర్ఫుల్గా, ఇప్పుడు పాత బిల్డింగ్ని అమ్మాలి, అదంతా రంగులేసి పడిపోయి ఉంది, అది పాడుబడినట్టు ఉంది, పాడుబడిన దానికి మంచిగా రినోవేట్ చేసి రంగులు వేస్తే మంచి ధర వస్తుంది అన్న కోణంలో ఈ 10,000 వచ్చింది తప్ప అది ఎంప్లాయీస్ కోసం కాదు, ప్రొడక్టివిటీ కోసం కాదు, మార్కెటింగ్ కోసం కాదు. ఇప్పటికీ కూడా ఆన్సర్ ఉండి ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన రివైవల్ అయితే చేయడం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టివ్ మైన్ గురించి చాలాసార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. అన్ని పబ్లిక్ సెక్టర్లో ఉన్న అన్ని ప్లాంట్స్కి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. ఒక విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు మీరు మైన్ అలొకేట్ చేయలేదు? ఇప్పటికైనా మించిపోయింది ఏముంది, ఇప్పుడైనా మైన్ అలొకేట్ చేయలేదు. ఛత్తీస్గఢ్లో మైన్స్ ఉన్నట్టున్నాయి, బట్ అక్కడ ప్రొడక్షన్ మైన్స్ ఇచ్చామని లాస్ట్ టైం మంత్రి గారు లేదు. మైన్స్ అంటే నా నాలెడ్జ్ ప్రకారంగా మైన్స్ ఇవ్వలేదు. మైన్స్ ఇస్తే నష్టాల నుంచి బయటకు వచ్చేస్తాయి. రెండోది ఇప్పుడు సెయిల్ ఎఫిషియెంట్గా నడిపిస్తూ ఉంది, అబ్జార్బింగ్ కెపాసిటీ కూడా ఉంది సెయిల్కి. సో దాన్ని సెయిల్కి హ్యాండ్ ఓవర్ చేస్తే డెట్ అబ్జార్బింగ్ కూడా చేసుకోగలుగుతుంది, మార్కెటింగ్ కూడా చేయగలుగుతుంది. సో ఆ విధంగా 2 విధాలుగా కూడా బెయిల్అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది. దారులు తెలియకేం కాదు, వాళ్ళ ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉంది. ఒకవేళ నిజంగా దాన్ని బెయిల్అవుట్ చేయాలనుకుంటే ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అండి, దేన్నైనా కూడా చేయగలుగుతుంది. ఇట్స్ ఆల్ పవర్ఫుల్ గవర్నమెంట్, దట్ టు ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇఫ్ దే థింక్ ఇక్కడ ఏంటంటే ఒక కాన్స్పిరసీ ఉంది దీని వెనక. ఏమిటి అని అంటే మీరు సడన్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ చాలా సీనియర్ టాప్ బ్రాండ్ పోస్ట్ ఉంటాయి. దానిలో జాయింట్ సెక్రటరీ ఇన్ ఎవ్రీ మినిస్ట్రీ ఈజ్ క్రిటికల్ లెవెల్, అది డెసిషన్ మేకింగ్లో. సడన్గా లేటరల్ ఎంట్రీ అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ తెచ్చారు. ఆ లేటరల్ ఎంట్రీలో ఏంటంటే ఏదో ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని అవుట్ సైడ్ మార్కెట్ నుంచి తీసుకొస్తారు. ఇక్కడ జాయింట్ సెక్రటరీ అవ్వాలంటే 15 years మినిమంగా ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు 15 సంవత్సరాల సర్వీస్ పుటప్ చేసి డిఫరెంట్ ఎక్స్పోజర్, ఇందాక అన్నట్టు రూరల్, అర్బన్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఇట్లా అన్ని ఎక్స్పోజర్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని నేషనల్ లెవెల్ తీసుకుంటారు. బికాస్ దే హ్యావ్ టు హ్యాండిల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ.
అక్కడ ఆల్ లేటరల్ ఎంట్రీస్ అన్నారు. సో ఇక్కడ దీని నుంచి మనకేం కనిపిస్తుందంటే దే హ్యావ్ ఏ కాన్స్పిరసీ టు రిజర్వ్ ఎవ్రీథింగ్. ఓకే. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అంతకుముందు ఎస్సీ ఎస్టీలకి ఉండేది, ఇప్పుడు ఓబీసీకి 27% వచ్చింది. అంటే 50% ఆఫ్ ది ఆల్ కైండ్స్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ గోయింగ్ టు దీస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. దీన్ని ఎలా దెబ్బకొట్టాలి అంటే తెలియకుండా, నొప్పి తెలియకుండా ఎలా గొంతు కోసేయాలి అన్న దానిలో భాగంగా. సో సపోజ్ దేర్ ఆర్ 100 పోస్ట్స్, అందులో 50 లెటర్ నుంచి అన్నారు అనుకో, ఆ లెటర్ ఎంట్రీకి ఏమి ఇవ్వరు కదా. ఇక ఆ మైక్రో మైనారిటీ పీపుల్ ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళ కమ్యూనిటీస్ని, వాళ్ళ వర్గాలను తెచ్చి పెట్టేసుకుంటారు. అంటే 50% డిప్రవ్ అయిపోయినట్టే. ఈరోజు స్టీల్ ప్లాంట్ నీకు ఒక 30,000 మందికి జాబ్ ఇచ్చింది, 15,000 బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు. నువ్వు ప్రైవేటైజ్ చేస్తే 15,000 పోయినట్టే కదా. సో ఇట్స్ ఎ సిస్టమాటిక్ కిల్లింగ్ అండ్ రిజర్వింగ్. అండ్ ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరింత బ్యాక్వర్డ్నెస్లోకి నెట్టేయడానికి, వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ని చంపేయడానికి ఇలాంటి కొత్త కొత్త విధానాలు తెలియకుండా కొత్త పేర్లతో తీసుకొస్తారనమాట. ఈరోజు ఐఎమ్ హియరింగ్ యూనివర్సిటీస్లో కమ్యూనిటీ చూసి ఇంటర్వ్యూకి మార్కులు వేయడం. ఈవెన్ సోషల్ మీడియాలో వస్తుంది, యూపీఎస్సీ లాంటి చోట కూడా I have to cross-check because I have no proper information. But otherwise, any other interview boards అన్ని నాకు కమిటీలో ఉన్న మెంబర్స్ చెప్తున్నారు ఏమంటే దే లుక్ ఎట్ ది సర్నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని చూసి దాన్ని బట్టి ఫైనల్గా మార్కులు వేయడం అనేది ఆ బోర్డులో డిస్కషన్ జరుగుతుందని. అంటే బోర్డులో ఉన్నవాళ్ళు హూ దే డోంట్ లైక్ కానీ జరుగుతున్న విషయాలని బయట మాట్లాడినప్పుడు నా దృష్టికి వచ్చాయి అనమాట. ఇది ఎంత దారుణం చెప్పండి. అంటే మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం? ఆర్ వి ప్రోగ్రెసింగ్ ఆర్ రిట్రోగ్రెసింగ్? సో ఇది జరుగుతున్నటువంటి కాన్స్పిరసీ. అందువల్ల వాళ్ళ ఇంటెన్షన్స్ క్లియర్, వాళ్ళ ఎజెండా క్లియర్. మనం అర్థం చేసుకోవడానికి కింద మీద పడిపోతున్నాం అంతే. మనం అర్థమయ్యే టైంకి అది అయిపోద్ది అంతే కదా. ఇప్పుడు దానికి ఎస్ డబ్బులు ఇచ్చారు అంటే ఇంకెవరో కొనుక్కోవడానికి వాళ్ళకి అట్రాక్టివ్గా తయారు చేసి పెడుతున్నారు దాన్ని. అది వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు జనాల్ని మభ్యపెట్టి 10,000 కోట్లు ఇస్తే కూడా అది బాగుపడలేదు కాబట్టి అమ్మేశారు, డైవర్ట్ చేయడానికి ఇట్లా మాట్లాడతారు. సో అంటే ఇంత దారుణమైన పచ్చి మోసం ఎలా చేయాలనుకుంటారు? ఇప్పుడు ఆయన స్టీల్ మినిస్టర్ చెప్పాడు కదా ఇది బెయిల్అవుట్ ప్లాన్ కోసం కాదని, అలాంటిది మేము 10,000 తెచ్చాం, మేము దీన్ని కాపాడాము అని ఎలా ఏ ఫేస్తో చెప్తారు? అంతే కదా, మేము ప్రైవేటీకరణ కానివ్వం మా టెన్యూర్లో అనే మాట కూడా మాట్లాడుతున్నారు. చేస్తే వెల్ అండ్ గుడ్, విల్ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ అండ్ దేర్ సిన్సియారిటీ. ఓకే ఓకే. సో ఓవరాల్గా మిగతా అట్మాస్ఫియర్ 1 ఇయర్లో ప్రభుత్వం నడుస్తున్న తీరు పైన ఏం కమెంట్ చేస్తారు సార్? నేనంటే 4-5 ఇన్సిడెంట్స్ చెప్పాను మీకు అమరావతి, ఇది కాకుండా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే? అంటే జనరల్గా అయితే కనుక డైవర్షన్ అండి. సో దే ఆర్ ప్లేయింగ్ విత్ డైవర్షన్ పాలిటిక్స్. వై? బికాస్ దే కుడెంట్ రియలైజ్ ద ప్రామిసెస్. వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు చేయలేకపోతున్నారు కాబట్టి పబ్లిక్ని డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ డైవర్ట్ అయినట్టు కనిపిస్తారు జనం, బట్ జనంలో మాత్రం భయంకరమైనటువంటి ఘోష ఉంది. ఎస్, వాళ్ళు ఎంత మదన పడుతున్నారంటే అరే ఇంత దారుణంగా మోసం చేశారు ఏంటి, ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి రకరకాలుగా ఊదరగొట్టి నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 ఇట్లా రకరకాల డైలాగులతోటి అంత ఓపెన్గా బ్లేటెంట్గా మాట్లాడి ఇప్పుడు వచ్చి భయం వేస్తుంది చూస్తుంటే, ఖజానా ఖాళీగా ఉంది. ఇవన్నీ తెలియవా ముందు? ఎంత ఖజానా ఉంటుంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని తెలుసు కదా. అన్నీ తెలిసే ఇచ్చి ఇలా మాయ చేయటం ఏంటి, జనాల్ని మభ్య పెట్టడం ఏంటి, జనాల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేయటం ఏంటి? కానీ ఇప్పుడు జనం అలా లేరు. ప్రజలు అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారు, భలే మోసం చేశారు, భలే మోసపోయాము అనే భావనకి అయితే వచ్చేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా టైం ఉంది కదా, ఇస్తాడేమో అని వెయిట్ చేద్దాం అనేటువంటి ఆలోచన. ఆగస్ట్ నుంచి కొన్ని చేస్తామని అనౌన్స్. అదే అవసరమైతే బస్సులో కూడా ఫ్రీ ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు. అవసరమైతే ఏంటి ఇస్తామని కదా చెప్పారు, అవసరమైతే ఇస్తానన్నాడు. ఆగస్ట్ 15 నుంచి ఇస్తా అన్నారు ఆయన. అదే అది కూడా డౌట్ వస్తుంది, అవసరమైతే ఓడి ఎందుకు వాడారో అర్థం కాదు. దట్స్ వాట్ ఈ రకమైనటువంటి తెలివి, మరి దాన్ని ఏమనాలో మనకు తెలియదు. కాకపోతే జనాలను అయితే అర్థం చేసుకోవాలి, జనం అయితే ఆలోచించాలి. అంటే ఎవరు నిజము ఎవరు ఫేక్ అనేది, వాళ్ళు చెప్పే ప్రామిసెస్ కానీ చేస్తున్న పరిపాలన విధానం కానీ. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ క్షణాన్ని అరెస్ట్ కావచ్చు అని.
ఎందుకంటే సీఎంఓలో పనిచేసిన ధనంజయ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది జరిగి తీరుతుంది అనే ఒక ఇంప్రెషన్ ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడాల్సింది ఏంటంటే ఎటువైపు మనం ప్రయాణం చేస్తున్నాము అనేటువంటిది. నేను మొదట అన్నాను, తప్పు చేస్తే చర్య తీసుకోవడం అనే దాన్ని మనం ఆక్షేపించడానికి ఏం లేదు. ఎవరు తప్పు చేసినా కూడా పడాల్సిందే, అది జరగాల్సిందే, దాన్ని మనం సమర్థించేది లేనే లేదు. కాకపోతే ఒక రాష్ట్రంగా మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, రాష్ట్రానికి కావాల్సిన ఇమేజ్ మనం ఎలా బిల్డ్ చేస్తున్నాం అనేది చాలా అవసరం. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో డ్యామేజ్ అయింది అన్నప్పుడు దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేయాలి కదా, బిల్డప్ చేయడానికి ట్రై చేయాలి కదా. ఒకప్పుడు తమిళనాడు గురించి మనం ఏదో వీల్ చైర్లో ఉన్నప్పుడు కరుణానిధి గారిని అర్ధరాత్రి ఎత్తుకెళ్ళిపోయారని, జయలలిత గారిని అవమానించారని, ఇట్లాంటివన్నీ ఒక వెంజెన్స్ కైండ్ ఆఫ్ వెండెటా ఉండేది. బట్ అలాంటిది ఈరోజు తమిళనాడు చాలా ఇంప్రూవ్ అయ్యి ఒక రెస్పెక్టబుల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డెవలప్డ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఇట్లా ఆ కోవలోకి వెళ్ళిపోయింది. డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఇండస్ట్రియల్, ఇట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆల్సో. సో హెచ్డిఐ ఇండెక్స్ మనం తీసుకుంటే కేరళ, తమిళనాడే ఉంటాయి మన సౌత్ ఇండియాలో, మనం ఎక్కడో ఉన్నాం. అలాంటిది అదొకటే కాదు, ఒకవేళ వాళ్ళ మధ్య గొడవలు ఉన్నా రాష్ట్రం అనేటప్పుడు వాళ్ళందరూ ఏకమవుతారు. దానికి చిన్న ఎగ్జాంపుల్, మన హిందీ గురించి ఒక టాపిక్ వచ్చింది. సో మేము ఒప్పుకోము అని సీఎం స్టాలిన్ గారు చెప్పారు. సో దానికి సర్వశిక్ష అభియాన్ నుంచి రావాల్సిన నిధులు ఇంచుమించు 11,000 crores, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, వాళ్ళు ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. 11,000 కాదు, 1,00,000 కోట్లు ఆపిన. నేను మాకు హిందీ అవసరం లేదని మళ్ళీ తిరిగి చెప్పాడు అతను. ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద న్యూ పార్టీ, విజయ్ పెట్టిన పార్టీ కూడా వి అపోజ్ అని, ఏఐడిఎంకే, పిఎంకే, ఎవ్రీబడి. దట్ స్టేట్స్ ఇంట్రెస్ట్ అంటే అది, కల్చరల్ ఇంట్రెస్ట్ అంటే అది. ఆ రకమైన సోషల్ ఫ్యాబ్రిక్ లాంటి దానికోసం కూడా వాళ్ళు, జల్లికట్టు లాంటి దానికోసం కూడా వచ్చి మొత్తం ఏకమైపోయారు. అలాంటిది ఆ సాలిడారిటీ మన రాష్ట్రంలో లేదనేది ఒకవైపు అయితే, అంటే రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు మనం అంతా ఒక్కటిగా ఉండాలి ఫస్ట్ అనే ఆలోచన లేదు. బట్ జనాన్ని మాయ చేయటకైతే పీపుల్ ఫస్ట్ అంటారు అని స్లోగన్స్ ఇస్తారు. బట్ ప్రజల కోసం వచ్చినప్పుడు కాదు, మేము ఫస్ట్, మా స్వార్థం ఫస్ట్, మా ఇండివిజువల్ డెవలప్మెంట్ ఫస్ట్ అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది. యాక్షన్లో కూడా కనిపిస్తుంది, మాటల్లో పీపుల్స్ ఫస్ట్ అంటారు. ఈ రకంగా వెంజెన్స్ తోటి వెళుతూ ఉంటే ఇప్పుడు ఆయన ఎక్స్సీఎం ఏమంటారు, రేపు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని రకరకాల డైలాగ్స్ తోటి ఆయన అంటారు. సో ఈ మెసేజెస్ ఎలా వెళ్తాయి పబ్లిక్? ఇప్పుడు వరల్డ్లో వేరియస్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావాలా వద్దా అనేటువంటి ఆలోచనలు చేస్తారు కదా. నేను గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఐ మైసెల్ఫ్ హ్యాస్ అప్రోచ్డ్ సర్టన్ రెనౌన్డ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను. వెళ్ళి ఏపీకి వచ్చి చేయండి అని అడిగి, వాళ్ళు ఒకటే అన్నారు, ఈ గవర్నమెంట్ రేపు మారిపోతే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కంటిన్యూ అవుతాయా అని నన్నే క్వశ్చన్ చేశారు. ఐ మైసెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో ఒక ఫ్యూ సెకండ్స్ నేను కొంచెం షాక్ అయ్యాను, అది ఏం ఆన్సర్ చేయాలనుకున్నాను. దెన్ ఐ సెడ్, ఓకే, వీ విల్ ఎన్ష్యూర్, విల్ సీ దట్ ది అసెంబ్లీ పాసెస్. అసెంబ్లీలో పాస్ అయ్యి వస్తే ఇంకా దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉండదు కదా, అలాంటి మెజర్స్ తీసుకుంటాము, ఆ సేఫ్ గార్డ్స్ పెడతాము, రండి రాష్ట్రానికి అభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేసిన సందర్భంలో నాకు ఎదురైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక కన్సిస్టెన్సీ లేనప్పుడు ఒక పాలసీలో ఎవరైనా వచ్చి ఇంతకు ముందు కూడా మీరు అడిగారు, మనకు పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు కదా, జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు, ఇలా చేస్తే ఎలా వస్తాయండి? ఇప్పుడు ఇట్లా జనాల్ని ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి ఇమేజ్ మనం ఇస్తున్నప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో, మిగిలిన రాష్ట్రాలు ఇలా జరుగుతుందా? గవర్నమెంట్లు మారలేదా? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కనపట్లేదు. మరి అలాంటప్పుడు అంటే అట్లా కాదు, మద్యంలో 3,000 కోట్ల రూపాయలకు పైగా దోచేశారు, నిందితులను పట్టుకోవాలి కదా, ఆ డబ్బులన్నీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాయి అని ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కరెక్ట్, ప్రూవ్ చేసి తీసుకోవచ్చు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, డెఫినెట్లీ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. అంటే వైల్ ప్రూవింగ్ వాళ్ళు అరెస్టులు కూడా చేయాలి కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మనం అనే పొలిటికల్ స్టేట్మెంట్ వేరు,
ఆన్ రికార్డ్ అవైలబుల్ మెటీరియల్ వేరు. సో ఇఫ్ ఇట్ ఈస్ ద మెటీరియల్ అవైలబుల్ ఆన్ రికార్డ్, ఇఫ్ ఇట్ సేస్ సో డెఫినెట్లీ వీఆర్ బౌండ్ టు టేక్ యాక్షన్. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే జయలలిత గారి మీద కూడా కేసు పెట్టారు. సో ఎన్ని సంవత్సరాలు నడిచింది. అలాగే ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేటువంటిది ఐ డోంట్ థింక్ ఈజ్ అన్ ఇష్యూ, బికాస్ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా. ఇక్కడ తెలంగాణలో కూడా చీఫ్ మినిస్టర్ కూడా వారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వారే కదా. సో అందువల్ల దాన్ని పీపుల్ అయితే సీరియస్గా తీసుకున్నారని అనుకోవడంలా. సో అట్లాంటి సిచ్యువేషన్లో పొలిటికల్ వెండెటా, పర్సనల్గా ఉన్నటువంటి ఆ వెంజెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అన్నట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ అలా ఉంటే దే హ్యావ్ టు గివ్ ద డేటా. ఇట్లా ఇది జరిగింది అనేది ప్రాపర్గా పబ్లిక్ కన్విన్సింగ్గా ఇవ్వాలి. ఇచ్చి అలాంటప్పుడు చర్య తీసుకున్నారంటే పీపుల్ విల్ అప్రిషియేట్. సో ఆ డేటా వస్తూనే ఉంది, రోజు రకరకాల వార్తలు పుంకాలుగా వస్తున్నాయి. ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరి దగ్గర నుంచి డబ్బులు పోయాయి, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి పోయాయి. కరెక్టే, బట్ దానికి ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు యూ వాంట్ టు కిల్ ఏ డాగ్, యూ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మ్యాడ్, అంతే. బట్ డాగ్ ఈజ్ నాట్ మ్యాడ్, యూ ఆర్ ఓన్లీ కాలింగ్ ఇట్ యాజ్ మ్యాడ్. ఓకే, యూ ఆర్ ఓన్లీ కాలింగ్ ఇట్ యాజ్ మ్యాడ్. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాడ్ దెన్ పీపుల్ ఆల్సో విల్ నో ఇది పిచ్చుకోక అని అందరికి తెలుస్తుంది. నువ్వు అక్కడే చెప్తున్నావు అది పిచ్చుకోక అని, జనం చెప్పాలి పిచ్చుకోక అని. అట్లాగే ఇక్కడ కూడా ఊరికే మీకు ఒక మీడియా ఉందని, మీకు కొన్ని ఛానల్స్ ఉన్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేసుకుని ఆ మీడియాలో పదే డిబేట్లు చేసి చెప్తా ఉంటే అది నిజమని జనం ఎలా అనుకుంటారు? నిజమైతే నిజంగా చూపించండి, విల్ బిలీవ్. ఇప్పుడు నిజాన్ని దాచలేం కదండి మనం, అది ఎప్పటికైనా వస్తుంది. ఏం జరగలేదంటారు సార్ అసలు? మీరు కూడా అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు. మద్యంలో వైలేషన్స్, శాండ్లో వైలేషన్స్ అవన్నీ వెలికి తీస్తామని మేము ఎన్నికలకు ముందే చెప్పాము. ఆ మేరకు సిట్లు వేసాం, సిట్లు తేలుస్తున్నాయి, మాకేంటి సంబంధం? ఓకే, అంటే అఫ్ కోర్స్ నాకైతే డైరెక్ట్గా నేను చూసింది నాకు లేదు కానీ, బట్ హీరింగ్ ఫ్రమ్ ద పీపుల్, ఇప్పుడు శాండ్ సబ్జెక్ట్లో లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇప్పుడు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అది ఏమంటారంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ గోల్డెన్ డక్ లాగా అయిపోయింది ఈ పొలిటికల్ పీపుల్. సో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ ఎమ్మెల్యేస్ ఉన్నా, అదొక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు, ఎవరికి చేతనైన రీతి వాళ్ళు దోచుకుంటున్నారు అనేది పబ్లిక్లో ఉంటే ఒపీనియన్. సో కాబట్టి ఆ గవర్నమెంట్ తప్పు చేసిందంటే ఈ గవర్నమెంట్ కూడా ఒప్పేం చేయడం లేదు. ఇక్కడ కూడా భయంకరమైన తప్పులు జరుగుతున్నాయి శాండ్ వరకు సంబంధించి. మరి ఇక లిక్కర్ విషయంలో అయితే దెర్ ఇస్ ఎ పాలసీ చేంజ్ లాస్ట్ టైం. సో తమిళనాడులో టాస్మాక్ అని ఉంది, ఆ టైప్లో వీళ్ళు గవర్నమెంట్ రన్ చేసేటువంటి స్టోర్స్ పెట్టి చేయటం అనేది ఒకటి షిఫ్ట్. అనదర్ షిఫ్ట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈస్ like they are changing the brands and not buying from the regular distilleries and breweries, either listed companies ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి కొనకుండా వేరే చోటకి మార్చడం అనేది జరిగిందని. అలా మార్చినటువంటి క్రమంలో వెదర్ దే హ్యావ్ ఫాలోడ్ ది ప్రొసీజర్స్ ఆర్ నాట్ అనేది వీ హ్యావ్ టు క్రాస్ చెక్, బికాజ్ అంత డీటెయిల్స్ మనం అప్పుడు వెళ్ళలేదు కాబట్టి అది మనం చూడాలి. ఒకవేళ మారి ఉంటే అది మరి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారా లేదా అనేది చెక్ చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, పాత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రైవేట్గా వ్యక్తులు మద్యం అమ్ముతుంటే ఇష్యూ ఉంటుంది, ప్రభుత్వమే మద్యం అమ్మితే మేము ఇంకా ఏదో చేసామనడానికి సంబంధించిన అవకాశం ఎక్కడ ఉంటుంది? అక్కడ ప్రభుత్వ మద్యం షాపులో దోపిడీ ఎక్కడ ఉంటుంది? ఆన్ రికార్డ్, ఆన్ పేపర్ అంతా జరిగిందే కదా అని వాళ్ళు చెప్తారు. దట్స్ వాట్, అంటే సిస్టమ్ని చేంజ్ చేశారనేది నేను ఇప్పుడు అన్నాను కదా. సో ఒకప్పుడు ఆక్షన్ ఇచ్చి అమ్మేవాళ్ళు, ఈసారి గవర్నమెంట్ అవుట్లెట్స్ తోటి అమ్మింది. సో అది చేంజ్ ఇన్ సిస్టమ్. బట్ అంటే ఎక్కడ ఈ మీరు కానీ లేదా ఇప్పుడు మీరు రైజ్ చేసిన ఇష్యూ కానీ లేదా మీడియాలో చెప్తున్నది కానీ జరిగింది అనే దానికి ఒక ప్రూఫ్ అనేది కావాలి, పబ్లిక్కి కన్విన్సింగ్గా చెప్పాలి. కేవలం ఏదో కేసు పెట్టాం, ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసాం కాబట్టి అరెస్ట్ చేసి లోన్ వేసాం. ఇప్పుడు అరెస్ట్ చేసి లోన్ పెట్టడానికి ఏదో ఒకటి క్రియేట్ చేసి గవర్నమెంట్ అనుకుంటే ఎవరు ఆపగలుగుతారు? సో అది ఓకే, టు దట్ ఎక్స్టెంట్ ఈస్ ఫైన్, బట్ ఆఫ్టర్ దట్ ఏంటి నిలబడుతుందా లేదా అనేది. మీకేమనిపిస్తుంది సార్ పొలిటికల్గా ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుగుదేశం ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, ఎక్కడ పోయింది పార్టీ? ఏం కాలేదు కదా. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతే ఆ రోజు నారా లోకేష్ ఉన్నారు, పార్టీ జనరల్ సెక్రటరీగా, పక్క నుంచి జనసేన పార్టీ వచ్చి సపోర్ట్ చేసింది, ఇదంతా ఉంది కదా. లాస్ట్ గవర్నమెంట్లో 151 మంది ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు ఉన్న ఒక పార్టీ
అంటే అధ్యక్షుడు అరెస్ట్ అవగానే నిర్వీర్యం అయిపోద్దా, షాకిల్ అయిపోద్దా? ఇప్పుడు అలా అనుకుంటే ఈయన వ్యక్తిగతంగా చూస్తే సీఎం లాస్ట్ 5 years ఉన్నారు వైసీపీ ప్రెసిడెంట్గా. అంతకుముందు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 16 నెలలు అంతకాలం జైల్లో ఉన్నారు కదా. ఇప్పుడు అధికారం లేనప్పుడు, అధికారంలో ఒక్కసారి కూడా రానప్పుడు ఉన్న పార్టీ 16 నెలలు ప్రెసిడెంట్ పక్కకు పోతేనే ఆ పార్టీ నిలబడి 5 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత, అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న తర్వాత అదేమో గొడ్డుపోయిన పార్టీ కాదు కదా. అంటే ప్రెసిడెంట్ పోగానే పార్టీ పోద్దా అనేది ఎందుకు అంత వింత అయినటువంటి వాదనలు తెస్తారో నాకు అర్థం కాదు. నో డౌట్ పార్టీ ప్రెసిడెంట్గా ఒక ఇమేజ్ అనేది, అంటే ఒక క్రెడిబిలిటీ అండ్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటువంటిది అయితే చేస్తారు. బికాజ్ ప్రాంతీయ పార్టీల్లో ద పార్టీ లీడర్ ఈజ్ బికమ్ ద ఇష్యూ. సో ఇట్స్ సరౌండింగ్ అరౌండ్ హిమ్ ఉంటుంది అది ప్రాంతీయ పార్టీలో. టు దట్ ఎక్స్టెంట్ ఎస్, బట్ ఏదో అరెస్ట్ అయ్యి 10 రోజులు లేకపోతే 4 రోజులు కొన్ని రోజులు జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన పార్టీ ఎక్కడికి పోతుంది? అంటే కూటమి వైపు నుంచి అసలు జగన్మోహన్ రెడ్డిని పార్టీని లేకుండా చేయాలనే ఒక ప్లాన్ జరుగుతోంది. దానికోసమే లిక్కర్ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కేసు అంటే తొందరగా బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు, నెలలు సంవత్సరాలు జైల్లో పెడతారు. ఇటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు ఏదైనా గతంలో ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధ నీతి అనేటువంటిది ఒకటి ఉండేది. సో ఇప్పుడు అవతల వాడి చేతిలో కత్తి ఉంటే మన చేతులు కూడా కత్తితో పోరాడు, నిరాయుధుడైతే మనం కూడా ఆయుధాలు లేకుండా పోరాడాలి. సో ఈ టైప్ ఆఫ్ నీతితో గతంలో జరిగాయి. బట్ ఇప్పుడు ఆ నీతి నియమం అన్నీ వదిలేసినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం చూస్తుంటే. సో దాంతో అసలు మనకు అపోజిషనే లేకుండా పోతే సరిపోద్ది కదా అనేటువంటి ఆలోచనతో పనిచేయడం అది అవివేకం అని నేను అంటాను. అది జరగదు. ఎందుకు అంటే నేను చెప్తాను, 14-19 సమయంలో ఈయనే సీఎంగా ఉన్నారు. కనీసం మీరు కావాలంటే రికార్డ్ చెక్ చేయండి, మన రాష్ట్రంలో అపోజిషన్ లేదు అని స్టేట్మెంట్స్ ఆయన అసెంబ్లీలో ఇచ్చాడు, క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు, రివ్యూ మీటింగ్లో చెప్పారు, బోర్డు అని సార్లు చెప్పారు. ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్లో కూడా అనేవారు ఆయన దెర్ ఈజ్ నో అపోజిషన్ ఇన్ అవర్ స్టేట్ అని. ఏమైంది? అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన ఆయనకి 23 వస్తే అపోజిషన్కి 151 వచ్చినాయి. సిమిలర్ స్టేట్మెంట్స్ ఈయన కూడా ఇచ్చాడు. ఇంకా మనకు ఎక్కడ ఉంది అపోజిషన్, అయిపోయిందిలే, 23 సీట్లు వచ్చినాయి కదా తెలుగుదేశం, కాబట్టి నెక్స్ట్ అది వచ్చేది లేదు, పుంజుకునేది అయ్యేది లేదు, మనమే ఉంటాం అని అతను ఎలా ఫీల్ అయ్యాడు, ఇతను కూడా అలాగే ఫీల్ అయ్యాడు. సో అతనికి ఏ దారి చూపించారు, ఈయన కూడా అదే దారి చూపించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి జ్యోతిష్యాలు పెట్టుకుని పనిచేస్తే అది జరిగేది కాదు. నేనైతే స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఇన్ వేరియస్ యాంగిల్స్. ఒక ఆఫీసర్గా చూశాను, ఒక యాత్రలో చూశాను, వ్యక్తిగా చూశాను. పీపుల్ ఆర్ మెచ్యూర్డ్. ఎవరికి ఏ స్థానం చూపించాలో ఆ స్థానం చూపిస్తారు. ఇలాగా అసలు అపోజిషన్ పార్టీ ఉండకూడదు, ఎలిమినేట్ చేసేద్దాం, ఇక మనమే 15 సంవత్సరాలుగా ఉంటాము అని అత్యాశలకు పోతే 14-19 మధ్య జరిగినట్టే మళ్ళీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి స్థానం ఏంటనేది జనం చూపిస్తారు. ప్రజలైతే చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రతి అంశాన్ని. సో ఆ రియాక్షన్స్ అనేవి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తారు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మహానాడు జరుపుకోబోతోంది తెలుగుదేశం పార్టీ. ఈ మహానాడులో నారా లోకేష్ గారికి పట్టాభిషేకం చేస్తారు. ఆయన ప్రెసిడెంట్గానో వర్కింగ్ ప్రెసిడెంట్గానో చేస్తారో, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక డిమాండ్ ఏదో తీసుకొస్తారో అని అంటున్నారు. సో ఏమైనా కామెంట్ చేస్తారు అంటే ఇట్స్ పార్టీస్ ఇంటర్నల్ ఎఫైర్. అంటే ఇప్పుడు మామూలుగా అయితే పార్టీస్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే ఈవెన్ ద పార్టీ ఆల్సో వర్క్ ఆన్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా వాళ్ళ పార్టీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్, మెజారిటీ పీపుల్ పలానా కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళు చేశారనుకో, ఇట్స్ డెఫినెట్లీ వ్యాలిడ్ అండ్ శాంక్టిఫైడ్ బికాస్ ఇఫ్ దే ఫాలో. అలా కాకుండా నోరు నొక్కేసి చేసినా కూడా దాన్ని అడిగేవాడు కూడా ఉండడు, బికాజ్ అది పార్టీ అఫైర్ కదా. సో అది వాళ్ళ ఇష్టం. సో దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీ ఏదో జీవితకాల ప్రెసిడెంట్ అని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు కదా, తప్పు కదా అది డెమోక్రసీకి ఎగ్నెస్ట్. సో మనం డెమోక్రసీలో ఉండి పార్టీలో డెమోక్రసీ లేకుండా నియంత్రితంగా పనిచేయడం అనేది తప్పు. దాని హీ పెయిడ్ డివిడెండ్స్ ఫర్ దట్. సో అట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు ఇది వంశపారంపర్యమైనటువంటి, ఇప్పుడు పార్టీలో పదవుల గురించి నేను కామెంట్ చేయను కానీ, బట్ ప్రభుత్వంలో పదవులు అనేటప్పటికి మాత్రం ఇప్పుడు
ఇప్పుడు ఏ వంశపారంపర్యమైన పాలనని వ్యతిరేకించి తెలుగుదేశం వచ్చిందో ఈరోజు అదే పని చేస్తుంది. అంటే దేన్ని వ్యతిరేకించామో అదే మనం చేస్తున్నాము అని అంటే అవకాశం కోసం వ్యతిరేకించాం అనమాట. జనాన్ని ఆకట్టుకుని అధికారం సాధించడం కోసం వ్యతిరేకించాం తప్ప సిద్ధాంతంగా వ్యతిరేకించింది కాదు. అంటే మనసావాచ వ్యతిరేకించింది కాదు. ఏదో ఒకటి జనాలకు చెప్పి మాయ చేస్తే జనాలు ఆ మాయలో పడిపోయి అవును కదా ఇది వంశపారంపర్య పాలన నుంచి బయటపడాలి అంటే మనం దాన్ని వదిలేసి దీనికి రావాలి అని అనిపించుకోవడానికి చేసిందే. లేకపోతే ఈరోజు వారసుడని రకరకాలుగా డిప్యూటీ సీఎం చేయాలనే క్యాంపెయిన్ విన్నాం. మొన్నటిదాకా మంత్రులే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడడం విన్నాం. సో ఇప్పుడు మళ్ళీ మహానాడు తర్వాత కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా చేయడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తారు. లెట్ దెమ్ డూ ఇట్. ఇట్స్ దేర్ ఓన్. వాళ్ళకి మ్యాండేట్ ఉంది, పార్టీ ఉంది. పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. దాని గురించి మనం కామెంట్ చేయడానికి ఏం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్ల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసింది. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అంటూ క్యాంపెయిన్ చూసాం. శ్రీలంక అయిపోతుంది, ఇంకేదో. సో ఈ 1 ఇయర్ కాలంలో జరిగిన అప్పులకు సంబంధించిన అంశంపైన ఏమైనా కామెంట్ చేస్తారా? ఎస్, నేను అనేది అదే కన్సిస్టెంట్గా. ఏమిటంటే ఇప్పుడు అవతలవాడు తప్పు చేస్తున్నాడని మీరు 10 సార్లు మాట్లాడి శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని డీబీటీ ద్వారా డబ్బులు ఇస్తున్నప్పుడు ఎక్స్జీఎం మీద కామెంట్ చేశారు. అగ్రీడ్. మరి ఆ ఫ్రీబీస్ గురించి మాట్లాడి ఈరోజు ఆ ఫ్రీబీస్ దానికి 5 రెట్లు ఇస్తాం 10 రెట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మీరు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడారో అదే మేము తిరిగి ఇస్తామని జనానికి మాయ చేసి వచ్చారు. ఈరోజు మీరు ఇవ్వడం లేదు, కానీ అప్పులు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఈ అప్పులు ఎందుకోసం చేస్తున్నారు, మరి ఇవన్నిటినీ ఎలా తీరుస్తారు అనేటువంటిది ఒకవైపు అయితే, జనంకి ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? ఒకవైపు అప్పులు చేస్తూ కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు? అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే అతను అట్లీస్ట్ అప్పు చేసి మాకు డబ్బులన్నీ ఇచ్చాడు, వీళ్ళు అప్పు చేసి ఏమీ ఇవ్వడం లేదు అనేది కూడా అనే ఒక చర్చ కూడా జనంలో నడుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీబీస్ అనేటువంటివి ఇందాక నేను మన ఇనిషియల్ డిస్కషన్లో అనుకున్నట్టు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, సోషల్ సెక్యూరిటీ మెజర్స్, ఇప్పుడు తెలసేమియా పేషెంట్స్ అని గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అలాంటివి చేయడం అనేది ఎస్. బట్ పని చేసేవాడికి పని కల్పించకుండా కూర్చోబెట్టి పైసలు ఇస్తాను అనడం అనేది తప్పు. సో దానికి వ్యతిరేకం. మేము అసెట్స్ క్రియేట్ చేయాలంటాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటాం, అలాగే ఉపాధి కల్పన జరగాలంటాం. అవి చేయడం లేదు అసలు. ఇంకోవైపు వాళ్ళు ఇస్తానన్న హామీలు కూడా చేయడం లేదు, అప్పులు మాత్రం చేస్తున్నారు. సో ఇది తప్పు. అప్పులు చేయడం వల్ల ఏమవుతుంది, రాష్ట్రం ప్రగతి కుంటుపడుతుంది. అంతేకాకుండా మనము అప్పు తీర్చేదానికి కట్టే వడ్డీకి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతుంది స్టేట్ అనేటువంటిది. సో ఒక పొలిటికల్ పార్టీగా వి అపోజ్ ఇట్ అండ్ వి ఆల్సో అంటే అలా చేయొద్దు. మీరు అలా చేస్తే మీకు పరిపాలన చేత కావడం లేదా అని అనుకోవాల్సి వస్తుంది. సో మీకు చేత కానప్పుడు మీరు దిగిపోవాలి. ఇంకా అప్పులు చేసి ఎంతకాలం మీరు రాష్ట్రాన్ని ఊబిలోకి దింపేస్తారు అని ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా గవర్నమెంట్ని అయితే నిలదీస్తాము. సో పవన్ కళ్యాణ్ గారు ఇది పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆ తర్వాత ఉగ్రవాదానికి అనుకూలంగా ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, వాటిపైన కామెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇది అంటే చాలా ఫన్నీగా అయిపోతుంది. వారి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఏదైనా ఒక పద్ధతి, ఒక స్టాండ్, ఒక ఐడియాలజీ, ఒక విధానంలో వెళ్ళే వాళ్ళు అయితే కనీసం మనం మాట్లాడటానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అసలు నిన్న యుద్ధం చేయాలని, మళ్ళీ ఈరోజు పీస్ కావాలని, వాళ్ళు ఉగ్రవాదులని, మళ్ళీ ఉగ్రవాదులేమో మతం వైపు ఉన్నారని, మతం అడిగారని, ఇట్లా ఒక ఇన్కన్సిస్టెంట్ కామెంటరీ తోటి వెళుతూ ఉంటే మనం మాట్లాడేది ఎలాగనేది నాకైతే అర్థం కావడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా పార్టీ అధ్యక్షుడు కరెక్టే, కానీ అది మరి దౌర్భాగ్యం అనుకోవాలో లేకపోతే మరి దురదృష్టం అనుకోవాలో నాకైతే తెలియదు. ఉగ్రవాదులకు టెర్రరిస్ట్ సింపథైజర్స్ మీద కనిపెట్టి ఉండండి, ఒక చూపు చూడండి అని డీజీపీకి ఆయన రాశారని విన్నాను, లెటర్ రాశారని విన్నా. టెర్రరిజం అంటే అదొక ఐడియాలజీ అనుకుంటున్నారా ఏంటి వారు? నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన ఏదో ఫస్ట్ పవనిజం అన్నారు, లేకపోతే కమ్యూనిజం, ఇట్లా అదొక ఇజం అని అనుకుంటున్నారో ఏంటో. అది ఇజం కాదు, ఇట్స్ ఎ సాటానిక్ యాక్టివిటీ, పైశాచికమైనటువంటి పరిస్థితి. వాళ్ళకు ఒక ధర్మం ఉండదు, వాళ్ళకు ఒక మతం ఉండదు,
వాళ్ళు కేవలం చంపడానికి వచ్చారు, చంపేశారు, వెళ్ళిపోయారు. టు డిస్ట్రాయ్ అంతే. దానికి సింపథైజర్స్ అదేమన్నా కార్ల్ మార్క్స్ థియరీయా? దానికి సింపథైజర్స్ ఉంటాం, లేకపోతే ఇంకేదైనా ఒక బుద్ధిజమా, లేకపోతే సింపథైజర్స్? అసలు టెర్రరిజంకి సింపథైజర్స్ ఉంటారు చూడండి అని డీజీపీకి లేఖ రాశారంటే ఏం కామెంట్ చేయాలో, ఏం అనాలో అర్థం కానిటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వ్యక్తులు ఈరోజు మన రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నారు. కనీసం చుట్టూ ఉన్న వాళ్ళైనా చెప్పాలి. లేదంటే అంటే మరి ఆయన 2 లక్షల పుస్తకాలు చదివారు, మరి అందులో ఈ జ్ఞానం వచ్చిందో లేదో మనకు తెలియదు. వారు సడన్గా ఒక కామెంట్ చేస్తారు, ఇంకో రోజు ఇంకో కామెంట్ చేస్తారు. దీంతో ఇంకా మనకి ఏదైనా మాట్లాడాలన్నా కూడా అసలు అంటే మనసు రానటువంటి పరిస్థితి. కానీ అంటే పాకిస్తాన్ సింపథైజర్స్గా కొంతమంది ఈ దేశంలో ఉండి పనిచేస్తున్నారు కదా, కైండ్ ఆఫ్ సింపథైజర్స్ అన్నారేమో అండి. టెర్రరిజానికి సింపథైజర్స్ ఏముంటారు నిజంగా మీరు అన్నట్టు? కానీ but that's the letter he has written to DGP. That's what I was told. So subject to correction. అంటే దేశాలకు సింపథైజర్స్ ఉండొచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ యాక్టివిటీ. బట్ టెర్రరిజానికి సింపథైజర్స్ ఏంటి? సో ఇలా నడుస్తుంది. మరి ఇప్పుడు వార్ అని వారు అన్నారు, పీస్ అని వారు అన్నారు, ఉగ్రవాదులు అన్నారు. ఆయన ఎవరో రిపోర్టర్లు వేసి అడుగుతుంటే నువ్వు ఓపెన్గా మాట్లాడు. ఆయన ఏమడిగారంటే రిలీజియన్ అడిగి చంపారంట కదండి. అంటే అరే నువ్వు ఎందుకు తిప్పి మాట్లాడతావు, హిందువా కాదా అని అడిగి చంపారని మాట్లాడని అంటాడు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అలా ఎవరైనా మాట్లాడితే తప్పు, అలా మాట్లాడకు. ఇప్పుడు ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ టోల్డ్, మీరు కావాలంటే రిపాజిటరీలో వీడియోలు చూడండి, ఉగ్రవాదులకు ధర్మం అనేది ఉండదు, వాళ్ళకి నీతి నియమం అనేది ఉండదు అని ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. నేను ఆ వీడియో చూశాను. అలా ప్రైమ్ మినిస్టర్ చెప్తుంటే నువ్వు మతం అడిగాడని, ఇప్పుడు వాడికి ఒక ఎజెండా ఉంటుంది. ఏమిటి ఎజెండా? నేను మతం గురించి మాట్లాడితే వీళ్ళు కొట్టుకు చేస్తారు, దేశం అల్లకల్లోలం అయిపోయి మత కలహాల నుంచి కొట్టుకు చచ్చిపోతే అప్పుడు నా ఎజెండా గెలిచినట్టు అవుతుంది. అది వాడి ఇంటెన్షన్. దాన్ని మనం ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకుని అరే మనం కలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి, మన దగ్గర ఏ రకమైనటువంటి అరమరికలు వద్దు, శాంతితో ఉందాము, టెర్రరిస్ట్ ఇట్లా ఆలోచిస్తున్నాడు, అతని ఆలోచనని మనం డిఫీట్ చేయాలి, మనం గెలవాలి, అతను గెలిచే అవకాశం ఇవ్వకూడదు అని పెద్ద మనిషిగా ఇతను కదా చెప్పాలి. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే తప్పు, అలా మాట్లాడకూడదని చెప్పాల్సిన వ్యక్తి మంత్రి పదవిలో ఉండి అలా ఎలా మాట్లాడతారు? అది ఇట్స్ రిడిక్యులస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్. అది సమంజసం కాదు. వారు కూడా అర్థం చేసుకోవాలి, వారు కూడా కొంచెం మెచ్యూర్ కావాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, చివరిగా కంక్లూడ్ చేస్తూ ఏడాది పాలన ముగిసింది. ఈ 1 yearలో ఏం చేశారో మనం మాట్లాడుకున్నాం. 1 yearలో తప్పులో లేదో చూస్తూ నెక్స్ట్ కమింగ్ 3 years మీరు ఎలా ఉండాలి అనేది ఏమైనా సూచన సలహా కూటమి ప్రభుత్వానికి చెప్పండి అంటే? డెఫినెట్గా ఫస్ట్ థింగ్ యూఆర్ ఆబ్లిగేటెడ్ టు ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్. సో ఏదైతే మీరు జనం కోసం చెప్పారో అవి ఖచ్చితంగా చేసి తీరాలి. మీరు చేస్తానని చెప్పి వచ్చారు, మరి జనం నమ్మి ఓట్లు వేసిన తర్వాత మీరు చేయాలి కదా. ఇప్పుడు అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. డెమోక్రసీలో అకౌంటబిలిటీ లేకుండా నేను వచ్చాను, నాకు అధికారం వచ్చింది, నేను సంపాదించుకుని వెళ్ళిపోయానంటే అది ఎలా కుదురుతుంది? ఇట్స్ అ పబ్లిక్ మనీ, వీఆర్ ఆల్ పేయర్స్. సో వీ హ్యావ్ ఎ స్టేక్ యాజ్ ఎ సిటిజన్, వీ హ్యావ్ స్టేక్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, వీ హ్యావ్ ఎ స్టేక్. సో వాట్ వీ డిమాండ్ ఈజ్, మీరు ఇప్పటికే ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మీరు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు, రోడ్లు వేస్తా అన్నారు, మరమ్మతులు చేస్తున్నారు, ఎక్కడ ఏం కనిపించడం లేదు. ఒకవేళ ఏదైనా చిన్ని కొన్ని చేసి ఉంటే అవి మళ్ళీ తిరిగి పోతున్నాయి. అలా కాకుండా నిలబడే సస్టైనబుల్గా ఉండే డెవలప్మెంట్ తేవాలి. కేవలం సిటీ నిర్మాణం, క్యాపిటల్ నిర్మాణం అన్నది ఒక్కటే రాష్ట్రానికి ఎజెండా కాదు. అది కేవలం ఒక జిల్లాలో ఒక చిన్న ప్రాంతానికి సంబంధించింది. మనకు ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి, 5 కోట్ల మంది పైన పాపులేషన్ ఉన్నారు, అన్ని రకాల వర్గాల తరగతులు ఉన్నాయి. ప్రతి వర్గానికి, ప్రతి సెక్టర్కి ఈక్వి డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా, ప్రతి ఏరియా ఈక్వల్లీ డెవలప్ అయ్యే విధంగా మీరు విజనరీ కదా, మీరు విజన్ చేయండి, విజువలైజ్ చేసి చేయాలి కదా. చేయడం లేదు, మీరు చేసి తీరాలని వీఆర్ డిమాండింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి. ఈ హెచ్.